శాకంభరీదేవి కథ. నా సబ్స్క్రైబర్స్ అందరికీ శాకంభరీ మాత అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తున్నాను. దుర్గమాసురుడు అను రాక్షసుడు హిరణ్యాక్షుడి కుమారుడైన రురువు కుమారుడు. ఆ రాక్షసుడి దురాగతాల వల్ల దేవతలు మానవులు అందరూ ఆహారం లేక నీళ్లు లేక దారిద్ర్య బాధలతో అలమటిస్తూ పార్వతీదేవిని శరణు వేడారు. ఆ తల్లి తన భక్తుల దారిద్ర్య బాధలను తొలగించడానికి, ఆహార పానీయాలను సమృద్ధిగా ఇవ్వడానికి, కరువు కాటకాల నుండి విముక్తి కలిగించడానికి, దుష్ట రాక్షసుణ్ణి సంహరించడానికి ఒక చేతిలో కమలం, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో పుష్పాలు చిగుళ్ళు, చాలా చేతులలో వివిధ రకాల కూరగాయలు, వివిధ రకాల పళ్ళు, వివిధ రకాల ఆకుకూరలు మొదలైన శాకములు ధరించి ప్రకాశవంతమైన రూపంతో, అమితమైన తేజస్సుతో, అజేయమైన బల పరాక్రమాలతో ప్రత్యక్షమయ్యింది. శాకములు ధరించడం వల్ల శాకంభరీదేవి అని, అనేక లోచనములుండడం వల్ల శతాక్షి అని, భయంకరమైన రాక్షసుడైన దుర్గమాసురుడిని సంహరించడం వలన దుర్గామాతగా పేర్గాంచింది. ఆ సంవత్సరం మొదలుకొని ప్రజలు, దేవతలు, మానవులు అందరూ ప్రతి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ పూర్ణిమ వరకు శాకంభరి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ శాకంభరి మాత గురించి అగస్త్య భ్రాత శిష్యుడు అయిన సుదర్శనుడు ప్రజలకు వివరించినట్లు, జనమేజయుడు అడగగా వ్యాసుడు దుర్గాదేవిని గూర్చి వివరించినట్లు పురాణాలలోనూ దేవీ భాగవతంలోనూ ఉంది. పూర్వం దుర్గమాసురుడను రాక్షసుడు బ్రహ్మను గురించి 1000 సంవత్సరాలు తపమాచరించాడు. బ్రహ్మ ప్రత్యక్షమై మరణం లేకుండా ఉండాలని తప్ప ఏ వరమైనా కోరుకో అన్నాడు. అప్పుడు దుర్గముడు వేదాలు, వేద మంత్రాలు, ఉపనిషత్తులు ఉండడం వల్లనే దేవతలు రాక్షసుల కన్నా బలంగా ఉన్నారు. కాబట్టి దేవతలు, బ్రాహ్మణులు, భక్తులు అందరూ వేదాలు, వేద మంత్రాలు అన్నీ మర్చిపోవాలి. నాకొక్కడికి వేదాలు, వేద మంత్రాలు వాటి గొప్పతనం తెలియాలి. నాకొక్కడికే వేదాలు, వేద మంత్రాలు, ఉపనిషత్తులు అన్నీ గుర్తుండాలి అని వరం అడుగుతాడు దుర్గముడు. ఈ వర ప్రభావం వల్ల వేదాలు, వేద మంత్రాలు మర్చిపోయిన బ్రాహ్మణులు, ప్రజలు యజ్ఞయాగాలు చేయడం మర్చిపోయారు. యజ్ఞంలో వేసే నేతి చుక్కలనే హవిస్సులుగా ఆహారంగా తీసుకునే దేవతలు హవిస్సులు లేక క్షీణించిపోయారు. కొంతకాలానికి వేదాలు మర్చిపోయిన బ్రాహ్మణులు, దేవతలు, ప్రజలు దారిద్ర్య బాధలతో, తీవ్ర కరువు కాటకాలతో, ఆహారం లేక నీళ్లు లేక అలమటించిపోయి బ్రహ్మదేవుని శరణు వేడారు. ఆ బ్రహ్మదేవుడు తన శక్తితో వీరందరినీ హిమాలయాలకు తీసుకువెళ్ళాడు. అక్కడ వీరికి అమ్మను ప్రార్థించడానికి శ్రీమాత్రే నమః అనే మాటను అతి కష్టం మీద నేర్పించాడు. ప్రజల శోకాలను, ఆర్తనాదాలను విన్న ఆ తల్లి పార్వతి, ఆ దేవి కరుణాంతరంగా తన బిడ్డల బాధలను చూసి తట్టుకోలేక వెంటనే అనేక లోచనములతో, ఇంద్రనీలమని వర్ణంతో, అనేక చేతులతో చాలా రకాల పండ్లు, చాలా రకాల కూరగాయలు, చాలా రకాల ఆకుకూరలు తెచ్చి వెంటనే తన చేతులతో స్వయంగా తానే వంట చేసి పెట్టి తన బిడ్డల ఆకలి దప్పికలను తీర్చింది. ఆ పార్వతీదేవి త్రిలోక సుందరి, త్రిపుర సుందరి, అన్నపూర్ణామాత. ఆ తల్లి పాదాల దగ్గర నైవేద్యంగా పెట్టిన ప్రసాదమే అమృత తుల్యం అవుతుంది. అంటే ఆ తల్లే స్వయంగా వంట చేసి పెడితే ఆ ఆహారం అమృతమే అయ్యింది. వెంటనే భక్తులందరికీ అతీత శక్తి, జవసత్వాలు వచ్చాయి. అమ్మ పేరే, ఆ తల్లి పేరే శాకంభరిగా పిలిచి ప్రార్థించారు భక్తులు. విషయం తెలిసిన దుర్గమాసురుడు వెంటనే అమ్మవారితో యుద్ధం చేయడానికి వచ్చాడు. అమ్మవారు తన 32 శక్తులను వాడిపై ప్రయోగించి తన శక్తులన్నిటితో 100 సంవత్సరాలు దుర్గముడితో ధర్మయుద్ధం చేసి వాడిలోని వేదమంత్ర శక్తిని వేదమాత తనలో లీనం చేసుకుంది. 5 బాణాలతో దుర్గముడి గుండె చీల్చి సంహరించింది. దుర్గముడు తనలో ఉన్న వేదమంత్ర శక్తి వల్ల అమ్మవారితో 100 సంవత్సరాలు యుద్ధం చేయగలిగాడు. దుర్గముడు ఏ వేద మంత్రాలనైతే అందరూ మర్చిపోవాలని వరం కోరుకున్నాడో అవన్నీ దుర్గముడు కూడా మర్చిపోయేలా చేసిందా దుర్గామాత.
ఎవరైతే అందరికీ మేలు కలగాలని కోరుకుంటారో వారికి అక్షయం ఇస్తుంది ఆ శతాక్షి మాత. ఆ శతాక్షి మాత శాకంబరీ దేవి, ఆ దుర్గామాత అనుగ్రహం మనందరిపైన ఉండాలని, ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.